ఈ మధ్య ఎండలు బాగొడుతున్నాయి. సమ్మర్ కదా, ఈ వేడిలో అంత చెమటతో చల్లగా ఫ్యాన్ వేసుకొని ఒక మూవీ చూద్దామని అనుకుంటే అప్పుడే ఈ జివెల్ థీఫ్ ద ఈస్ట్ బిగిన్స్ అనే మూవీ వచ్చింది. మూవీ నెట్ఫ్లిక్స్ లో వచ్చింది, తెలుగులో కూడా ఉంది. ఇక మొత్తానికి సినిమా చూసానమాట. ఇక చూసాక దీని అమ్మ జీవితం, అసలే ఈ ఎండకి జస్ట్ పడుకుంటేనే నిద్ర వస్తుందంటే ఈ మూవీ చూసాక కంప్లీట్ కోమాలకి వెళ్ళిపోయా. ఇలా ఇరుక్కుపోయానేంట్రా నాయన అనే ఫీలింగ్. అస్సలు బాలేదు మూవీ, ఫుల్ బోర్ కొట్టింది. అసలు రైటింగే లేదు మూవీలో. అంత ఇష్టం వచ్చినట్టు ఏదేదో సోది నింపి సావ దొబ్బారు. డమ్ క్యారెక్టర్ రైటింగ్, డల్ స్క్రీన్ ప్లే అండ్ నరేషన్, వీటితో కంప్లీట్ డెడ్ అయింది సినిమా. ప్లాట్ లైన్ వచ్చేసి రెడ్సన్ అనే ఒక డైమండ్ ని దొంగలించాలి. ఆ డైమండ్ ని దొంగలించడం చుట్టూ మూవీ ఉంటది. అసలు ఆ డైమండ్ ఏంటి, ఎక్కడిది, దాని కథ ఏంటి, ఎవరు దొంగతనం చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. అంటే ఒక ఇంపార్టెంట్ కాస్ట్లీ డైమండ్ ని హై సెక్యూరిటీ నుంచి దొంగలించడం, ఇది వాళ్ళు తీసుకుంది. కానీ దీన్ని ఏ మాత్రం డెవలప్ చేయలేదు. ఫుల్ డల్వేలో రాసి ఇంట్రెస్టింగ్ గానే లేని రైటింగ్ తో, ప్రొసీడింగ్స్ తో నీరసం తెప్పించారు. ఒక డైమండ్ ని హై సెక్యూరిటీ నుంచి కొట్టేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. కానీ ఇందులో చాలా ఈజీగా కొట్టేస్తాడు. ఎంత ఈజీ అంటే షాప్ లోకి వెళ్లి షాపుడు చూడడం లేదని మనం ఇచ్చిన డబ్బు మళ్ళీ మనమే గల్లాపెట్ట నుంచి తీసుకోవడం లాగా. ఒక ప్లానింగ్ ఉండదు, పాడు ఉండదు. అసలు ఎందుకు చేయాలి అనే ఒక స్ట్రాంగ్ పాయింటే ఉండదు. అసలు ఆ రైటింగ్ ఉంది పరమ రోతగా ఉంది. ప్రతిదీ ఇరికించారు. హీరోయిన్ తో సాంగ్, అక్కర్ లేకున్నా రొమాన్స్, లిప్ లాక్స్, ఏమేమి ఉండాలో అన్ని ఇరికించారు. ఆల్రెడీ కట్టుకున్న మొగుడున్న వాళ్ళ బొక్కల లవ్ స్టోరీ అంటూ మరి ఏంటో అసలు ఫుల్ టార్చర్ అనిపించింది మూవీ. అవును సార్, వేరే వాళ్ళ పాస్పోర్ట్ తీసుకొని వేరే దేశానికి వెళ్ళిపోవడం ఏంటండి ఇది? డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంట, ఏంటి అంత ఈజీయా? ఎయిర్పోర్ట్ లో ఎవరు కనిపెట్టలేరు అసలు. ఉట్టి పుణ్యానికి కుక్కని చంపేసి రే ఇది విలనిజం రా అని అంటారు. చూసే మనం ఆడియన్స్ కాదు, ఇంకా వేరే ఉండాలి మరి. అది విలనిజం అంటే నమ్మేయాలి. అసలు ఒక్క సీన్ కూడా బాలేదు చెప్దామంటే. క్యారెక్టర్స్ బాలేవు, యాక్షన్ అయితే బొక్కలా ఉంది. సీన్ కి సంబంధమే లేదు. డ్రామా కూడా అస్సలు బాలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ పెద్దగా ఏం లేదు. జైదీప్ ఒకరు పర్లేదు, నిఖితా అండ్ రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో అస్సలు బాగా చేయలేదు. బీజం, సాంగ్స్ అయితే అన్ని బొక్కలా ఉన్నాయి. మొత్తానికి జివిల్ థీఫ్ ద ఈస్ట్ బిగిన్స్ టైటిల్ కి అందులో ఉన్న సరుకుకి అసలు సంబంధమే లేదు. అసలు సింకే లేదన్నమాట. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని చోట్ల లిప్ లాక్స్ ఉన్నాయి, ఒక 2 సీన్సెస్ ఉన్నాయి, చూసుకోండి మరి. సో మరిది మూవీ రివ్యూ. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.